Daily. Taste the Daily. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1037 గ్రామ పంచాయతీలకు రెండవ విడతలో 393 పంచాయతీలకు గాను 82 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 311 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వణికించే చలిలో సైతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరుతున్నారు. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ మార్నింగ్ స్పందన. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రెండవ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 20% పైగా పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పుడు 11 గంటలకు ఇప్పుడిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 50% వరకు పోలింగ్ ఈ రెండు జిల్లాలో కామారెడ్డి కానీ ఇటు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఈ పోలింగ్ శాతం అనేది నమోదైనట్లుగా మనకు అధికార వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా తెల్లవారుజాము ఏదైతే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ ఏదైతే చలి బాగా తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో సిరికొండ గాని, దర్పల్లి గాని, తర్వాత ఈ ఇందల్వాయి గాని, తర్వాత ఇక్కడ నిజామాబాద్ రూరల్ గాని, తర్వాత జక్రాన్పల్లి ఈ ప్రాంతాలలో పూర్తిగా చలి వాతావరణం బాగుంది. ఆ ప్రాంతాలలో కూడా ఏదైతే వణికే చలిలో కూడా చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి బారులు తీరుతున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఇంకా అనేక మంది ఈ రోజు ఆదివారం కావడంతో అనేక మందికి సెలవులు ఉండడము, తర్వాత ప్రైవేట్ కార్మికులు కానీ మిగతా వివిధ సంస్థల్లో పనిచేసిన వారందరూ కూడా ఇంటి వద్దనే ఉండడంతో 1 గంట లోపల ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు జిల్లా కేంద్రాల్లో ఉంటుంది కానీ వాళ్ళందరూ బయలుదేరి ఇప్పటికే చేరుకుంటున్నారు పంచాయతీలకు. అయితే ప్రధానంగా ఏదైతే మనకు 1037 ఈ పోలింగ్ ఏదైతే గ్రామ పంచాయతీలకు ఈ రెండు జిల్లాలో కలిపి ఎన్నికలు ఏదైతే జరగాల్సింది ఉంది 3 విడతలలో. అయితే మొదటి విడత పూర్తయిన తర్వాత ఈ రెండో విడతలో దాదాపు 311 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓవరాల్ గా ఏదైతే ఇప్పుడు 82 సర్పంచ్ ఏకగ్రీవం అయినప్పటికీ కూడా 393లో 82 అయితే 311 ఇప్పుడు మనకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ మొత్తానికి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జిల్లా ఏదైతే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, తర్వాత సిపి సాయి చైతన్య పూర్తిగా అన్ని ప్రాంతాలలో వాళ్ళు పర్యటిస్తూ ఈ ఎన్నికల తీరును పరిశీలిస్తున్నారు. అదేవిధంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో కూడా ఎక్కడైతే ఈ దర్పల్లి గాని, సిరికొండ గాని, తర్వాత ఈ ప్రాంతాలలో ఎక్కువగా గొడవలు జరిగే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో అక్కడ సిపి స్వయంగా సాయి చైతన్య అక్కడ పర్యటిస్తూ ఆ పోలీసులను అప్రమత్తం చేస్తూ అక్కడ ఎక్కడికక్కడ ఏదైతే 144 సెక్షన్ ఏ విధంగా అమలవుతుందనే దాని మీద వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడ పరిశీలన జరుపుతున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు దర్పల్లిలో ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి కర్క గంగారెడ్డి, ఇది ఎమ్మెల్యేకు నాకు జరుగుతున్న పోరాటం, స్థానిక ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డికి నాకు జరుగుతున్న ఎన్నిక అని చెప్పేసి తను ఛాలెంజ్ చేయడము అక్కడ కొద్ది ఉద్రిక్తత వాతావరణంలోకి దారితీస్తోంది. అక్కడ పోటాపోటీగా హోరాహోరీగా దర్పల్లి మండల కేంద్రంలో ఉన్న గ్రామ పంచాయతీకి పెద్ద పెట్టిన పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అక్కడ ఎక్కడ ఉన్న గొడవలు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో ఏదైతే కొద్దిగా సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న ఆ దర్పల్లిలో పూర్తిగా పోలీసులు కేంద్రీకృతమై ఉన్నారు. అయితే ఇంకో విషయానికి వస్తే ఇక్కడ కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డిలో ఏదైతే ఈ బాన్సువాడ ప్రాంతంలోని ఈ జుక్కలు గాని, తర్వాత ఈ ప్రాంతాలలో ఈ ఎక్కడైతే బాన్సువాడ నియోజకవర్గంలోని అనేక మండలాలలో ఈ రోజు అక్కడ పోలింగ్ ఉదయం నుంచే ప్రారంభమైంది. అయితే మొత్తానికి ఈ పోలింగ్ అక్కడ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుందని అక్కడ కలెక్టర్ ఆశీస్ చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఏదైతే ఎస్పీ ఆయన రాజేష్ ఆయన కూడా పూర్తి స్థాయిలో అక్కడ పర్యటిస్తూ అనేక ఆయన అక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం ఈ ఓటర్లకు సంబంధించి ఏదైతే 18 ఐడెంటిటీ ఏదైనా సరే ఏదైనా ఒకదాన్ని తీసుకొచ్చి ఓటింగ్ లో అది చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఇక్కడ అధికారులు కానీ, తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్లు కానీ సూచిస్తున్నారు. అయితే మొత్తానికి ఈ 1 గంట వరకు మనకు దాదాపు 70 నుంచి 80% పైగా మనకు ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి వెబ్ కాస్టింగ్ కానీ, తర్వాత ఇక్కడ పోలీస్ మొబైల్ పెట్రోలింగ్ కానీ, జోన్ల వారీగా అధికార యంత్రాంగం కానీ మొత్తానికి
టోటల్ గా అక్కడ మొత్తం పర్యవేక్షిస్తూ ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా జరగడానికి వాళ్ళని ఏర్పాటు చేస్తున్నారు. అయితే పోటాపోటీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రధాన పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కానీ, తర్వాత ఇటు బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మద్దతుదారులు కానీ, తర్వాత ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మద్దతుదారులు, కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ జాగృతికి సంబంధించిన మద్దతుదారులు కూడా పోటీలో ఉండడం, తర్వాత చాలా చోట్ల ఇండిపెండెంట్ కూడా పోటీలో ఉండడం వల్ల పూర్తిగా హోరాహరి మాత్రం బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మద్దతుదారుల మధ్యన ఎక్కువగా కొనసాగుతుంది. ఒక్క డిచ్పల్లి, ఇందల్వాయి ప్రాంతాలలో, ఈ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రాంతాల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ కొన్ని ప్రాంతాలలో గట్టి పోటీనిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం ఈ ప్రాంతాలలో ఏదైతే డిచ్పల్లి నియోజకవర్గంలో గతంలో చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 50,000 ఓట్లకు పైగా ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటు సాధించిన ఆ పట్టు ఉన్న ప్రాంతము. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ ఏదైతే జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఇప్పుడు అక్కడ పూర్తిగా కేంద్రీకృతమై అక్కడనే ఉండి అనేక సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులను గట్టి పోటీనిస్తున్నారని చెప్పవచ్చు. ఇంకా ఏదైతే మనకు ఇక్కడ మోపాల్ గాని, తర్వాత ఇక్కడ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంకి వస్తే అటు బాజిరెడ్డి గోవర్ధన్, ఇటు భూపత్ రెడ్డి మధ్య ఏదైతే గతం నుంచే వాళ్ళ మధ్యలో ఏదైతే పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నంత కక్షక సాధింపు చర్యలు గతం నుండే ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఇరు వర్గాల మధ్య ఏదైతే గట్టి పోటీ అనేది అనేక గ్రామ పంచాయతీలలో గట్టి పోటీ అనేది ఉంది. ఆ ప్రాంతాలలో ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో పోలీసులు ఈ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సార్.